హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు లేకపోయినా, వంట చేసే టైం లేకపోయినా 5 నిమిషాల్లో ఇలా ఉల్లిపాయ రైస్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రైస్ను పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఉల్లిపాయ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలా అంతా ఉల్లిపాయకు పట్టేలా 1/2 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా బాగా వేగిన తర్వాత అందులో 200 గ్రాములు ఉడికించిన రైస్ను వేసుకోవాలి. రైస్ను పొడి పొడిగా ఉడికించుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ అంతా మసాలాలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ రైస్ను అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకు, పెద్దవాళ్లకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా బాగుంటుంది. మసాలా అంతా రైస్లో బాగా కలిసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా, చాలా త్వరగా ఉల్లిపాయ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని పిల్లల లంచ్ బాక్స్లోకి ఇంకా అప్పటికప్పుడు తినడానికి ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే ఉల్లిపాయ రైస్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పుదీనా రైస్ చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పుదీనా రైస్ను లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పుదీనా రైస్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ కట్ట పుదీనాను ఒలిచి కడిగి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచు అల్లం ముక్క, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. పుదీనా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 క్యారెట్, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, క్యారెట్ను మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, క్యారెట్ కొద్దిగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పుదీనా పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పుదీనా బాగా వేగిపోయి ఆయిల్ సైడ్స్కి వస్తున్నప్పుడు 200 గ్రాములు ఉడికించిన రైస్ను వేసుకోవాలి. మసాలా అంతా రైస్కు పట్టేలా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనకు పుదీనా రైస్ ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. చాలా త్వరగా చేసేసుకునే రెసిపీ. పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే పుదీనా రైస్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రైడ్ రైస్ను వేడివేడిగా సర్వ్ చేసుకుంటే స్పైసీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన చిన్నులపాయ ముక్కలు, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ఒకటి, తరువాత 5-6 బీన్స్ను ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో అర నిమిషం పాటు కలుపుకోవాలి. క్యారెట్ బీన్స్ను మరీ మెత్తగా ఫ్రై చేసుకోకూడదు, కొంచెం క్రిస్పీగా ఉంటేనే రైస్లోకి బాగుంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత అందులో 200 గ్రాముల ఉడికించిన రైస్ను వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని హై ఫ్లేమ్లో 1-2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా సింపుల్గా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కేవలం 5 నిమిషాల్లోనే ఉల్లికాడలతో రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీరు జీడిపప్పు బాదం ప్లేస్లో పల్లీలను కూడా వేసుకోవచ్చు. పోపంతా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, 1 కప్పు ఉల్లికాడల్లో సగం వరకు వేసుకొని తాలింపులో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లికాడలు ఈ విధంగా తాలింపులో మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉల్లికాడలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 2 కప్పులు ఉడికించిన రైస్ను వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా తాలింపులో కలిసేలా బాగా కలుపుకోవాలి. రైస్ ఈ విధంగా కలిసిన తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని రైస్కు పట్టేలా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. రైస్ అంతా ఈ విధంగా బాగా కలిసిన తర్వాత అందులో మిగిలిన ఉల్లికాడలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో అరచెక్క నిమ్మరసం వేసుకొని పిండుకోవాలి. నిమ్మరసం ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. మనకి ఎంతో టేస్టీగా వేడివేడిగా స్ప్రింగ్ ఆనియన్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఉల్లికాడల రైస్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం పన్నీర్ వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ ను మనం పిల్లలకు లంచ్ బాక్స్ లోకి పెట్టడానికి బాగుంటుంది, ఇంకా అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం.
ముందుగా ఈ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పన్నీర్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ను మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఈ విధంగా కలర్ మారిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన చిన్నులపై ముక్కలు 1 టీ స్పూన్, సన్నగా తరిగిన చిన్న క్యారెట్ 1, సన్నగా తరిగిన 5 బీన్స్, సన్నగా తరిగిన చిన్న క్యాప్సికమ్ 1, 2 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ మనకు సగం వరకు ఫ్రై అయిన తర్వాత అందులో 200 గ్రాములు ఉడికించిన రైస్ను వేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ వాడుతున్నాను. మీరు ఈ ఫ్రైడ్ రైస్లోకి మనం ఇంట్లో వాడుకునే బియ్యంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, ముందుగా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని మసాలా అంతా రైస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. రైస్ను ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన ఉల్లికాడలు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా పన్నీర్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను మనం పిల్లల లంచ్ బాక్స్లోకి ఇంకా అప్పటికప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. ఈ రైస్ చల్లారిన తర్వాత కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే పన్నీర్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఆలూ రైస్ చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ని మనం పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలను బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక పెద్ద బంగాళదుంపను పైన చెక్కు తీసేసి ఈ విధంగా తురిమి వేసుకోవాలి. ఆలూను ఈ విధంగా తురిమి వేసుకుంటే మనకు చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మరో నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 కప్పు ఉడికించిన రైస్ని వేసుకొని కలుపుకోవాలి. మసాలా అంతా రైస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా సింపుల్గా ఆలూ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను లంచ్ బాక్స్లో కానీ మనం అప్పటికప్పుడు వేడిగా తినడానికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే ఆలూ రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.